థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ డూయింగ్ దిస్ బికాస్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు పర్టికులర్గా సొసైటీలో బయట దేర్ సో మచ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ దేన్ని ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అన్న చాలా కన్ఫ్యూజన్ ఉంది చాలా పేరెంట్స్ విషయంలో. అయితే కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే మీలాంటి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో చాలామంది ఆ ఆపర్చునిటీ లేని వాళ్ళకి మాత్రం చాలా కన్ఫ్యూజన్స్తో నిండిపోతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాట్సాప్ ఫార్వర్డ్లు లేదంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం చూస్తున్నాం ఏ వీడియోని ఫాలో అవ్వాలి, ఒక్కొక్కటి చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఐ థింక్ పర్టికులర్గా ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత థర్డ్ వేవ్ రాబోతుంది, అదేదో పిల్లల్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది, ఇలా రకరకాల భయాలు పబ్లిక్లో ఉన్నప్పుడు ఐ థింక్ దెర్ షుడ్ బి ఎ వన్ స్టాప్ షాప్. అంటే ఎక్కడో ఒక్క చోటకి వెళ్తే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఒక అడ్రస్ ఉండాలి. సో ఐ థాట్ మేబీ దిస్ ఈస్ ద బెస్ట్ వే. మీరు మొన్న ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా దట్ యూ వాంటెడ్ టు డూ దిస్. ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ ఇది అస్సలు డిలే చేయకుండా ఇమీడియట్గా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ డూయింగ్ దిస్. ఐఎమ్ షూర్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ విల్ ఫైండ్ ఇట్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్స్ అలాట్ డాక్టర్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే మీకున్న రీచ్ మాకుండదు. అండ్ తెలుగులో మన భాషలో అందరికీ చెప్పాలనేది నా కోరిక. అంటే నాకు చెయ్యాలని బాగా ఉంది, రీచ్ అవుతుంది. సో మీరు నాకు అవకాశం ఇస్తున్నందుకు నేను కూడా మీకు థ్యాంక్స్. లేదండి, దిస్ సచ్ ఇంత గ్రేట్ ఇనిషియేటివ్లో ఐఎమ్ జస్ట్ బీయింగ్ అ పార్ట్, మధ్యలో చిన్న బ్రిడ్జ్ లాగా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఆల్సో నిజంగా ఇందాక చెప్పినట్టు నేను ఒకసారి అప్పుడప్పుడు అసలు ఎవరికి ఏమీ తెలియకుండా ఎక్కడ డాక్టర్లు ఎవరిని కలవాలి, ఏంటి పరిస్థితి, అసలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళొచ్చా, హాస్పిటల్స్కి వెళ్ళొచ్చా ఈ కోవిడ్ టైంలో అని చాలా కన్ఫ్యూజన్స్లో ఉండి ఎవరేం చెప్తే అది నమ్మేసే వాళ్ళకి ఒక్క లింక్ ఏదైనా అలా క్లిక్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టుడే. సో మీరు కొంచెం పేషెంట్గా చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది మాకు. మంచిగా సింపుల్గా చెప్తాను. సో ద ఫస్ట్ క్వశ్చన్ టుడే, ఇప్పుడు థర్డ్ వేవ్ పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంది అంటున్నారు. ఇంకా థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వలేదు, వచ్చేస్తుంది అది ఇది అని చిన్న రకరకాలుగా బయట మాట్లాడుకుంటున్నారు. అంత గజిబిజిగా ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది తల్లిదండ్రులకి. ఏంటి రాబోతుందా, నిజంగా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుందా, వస్తే ఎంత డేంజరస్గా ఉంటుంది అని. సో ఈ ఒక కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాట్ డూ యూ థింక్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? ఇక్కడ నా ఒపీనియనే కాదు, అసలు మామూలుగా పిల్లల డాక్టర్ల ఒపీనియన్ కానీ మన గవర్నమెంట్ ఒపీనియన్ కానీ ఏంటంటే, మొన్నటి వరకు థర్డ్ వేవ్ పిల్లలకి ఎక్కువ రావచ్చు పెద్దాళ్ళతో పోల్చుకుంటే అని అనుకున్నాం. మొన్న ఈ మధ్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు చేసిన స్టడీలో ఏం తేలిందంటే, ఒకవేళ వైరస్ ఇప్పుడులాగానే ప్రవర్తిస్తే పిల్లలకి ఇప్పుడు ఎలా వచ్చిందో ఇంచుమించుగా అలాగే వస్తుంది, ఇంతకంటే తీవ్రంగా రాదు అని చెప్పారు. ఒకవేళ తీవ్రంగా వచ్చినా ఇప్పుడు ఏంటంటే 100లో 98 మంది ఇంట్లో ఏదో లైట్ జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరోచనాలతో సెట్ అయిపోతున్నారు. 100కి 2 మంది మట్టుకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్లో చూసుకుంటే. 100లో 1 కంటే తక్కువ మందే సీరియస్ అయ్యారు. ఆ సీరియస్ కోవిడ్ వల్ల కానివ్వండి, ఇంకో సమస్య MIS అనే సమస్య వల్ల కానివ్వండి. కాబట్టి థర్డ్ వేవ్ వచ్చినా ఇదే విధంగా ఉంటుంది. ఒకవేళ పిల్లలకి విపరీతంగా వచ్చినా 100కి 5 కంటే ఎక్కువ మంది హాస్పిటల్లో చేరే అవసరం పడదు అని చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఆందోళన పడతా ఉంటే ఏమవుద్దంటే, తల్లిదండ్రులు సిద్ధంగా లేకుండా, అవగాహన లేకుండా ఓరికి థర్డ్ వేవ్ వస్తుందంట ఇలా ఆందోళన పడితే ఏంటంటే వాళ్ళు సాధించేది ఏముండదు. ఇంకోటి ఏంటి, తప్పులు ఎక్కువ చేస్తారు. మంచి అవగాహనతో ఉండి సిద్ధంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏంటి, కరెక్ట్ టైంకి కరెక్ట్ హాస్పిటల్కి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి బిడ్డను తీసుకెళ్ళి 100కి 100 పాళ్ళు బిడ్డను కాపాడుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆందోళన వద్దు, చక్కగా అవగాహన కల్పించుకుని సిద్ధంగా ఉండండి అని నేను చెప్తాను. సో పెద్దల విషయంలో కూడా, ఇప్పుడు పిల్లల విషయమే కాదు, పెద్దల విషయంలో కూడా ఐ థింక్ ఇంతకు ముందున్న ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ కంగారు పడి ప్యానిక్ అయ్యి తప్పులు చేసిన వాళ్ళు ఎక్కువ మంది. కరెక్ట్. అది ఈసారి కనీసం ఇంకా 2 సార్లు ఎక్స్పీరియన్స్తో 3వ సారి జరగకుండా చూసుకోవాలి. ఎస్. దీనికి ఏమన్నా మీరు చెప్పే కొన్ని
చిట్కాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆందోళన పడకుండా సిద్ధంగా ఉండటం ఎలా అన్నది హౌ డు వి ప్రిపేర్ దెమ్, హౌ డు వి ఆస్క్ దెమ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్? ఇది మట్టుకు మీరు ఓపిక్గా వినాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పే కదా చాలాసేపు పడుతుంది. ఓకే, 3 పాయింట్లు. ఒకటి, పెద్దాళ్ళు పిల్లల చుట్టూ ఉన్న వాళ్ళందరూ టీకాలు వేయించుకోండి, కరోనా టీకాలు. పిల్లలకి టీకా వచ్చినప్పుడు టీకా తప్పనిసరిగా వేయించండి. టీకాలు వేయించుకున్నా కూడా కోవిడ్ జాగ్రత్తలు మానొద్దు. ఎందుకంటే ఈ టీకాలు వేయించుకున్నా కూడా కోవిడ్ మనకు సోకొచ్చు, వేరే వాళ్ళకి మనం ఇవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తలు మానొద్దు. మంచి మాస్క్ పెట్టుకోవటము, మాస్క్ అంటే N95 మాస్క్ కానీ లేదా సర్జికల్ మాస్క్ బ్లూ రంగులో ఉంటుంది, ఇలా పెట్టుకుని దాని మీద బట్ట మాస్క్ బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవటము. అనవసరంగా గుంపుల్లాగా ఉండకుండా ఉండటము, ఎక్కువ ఎవరినన్నా కలవాలన్నా ఆరు బయట కలవటము, ఈ విధంగా ఉండటము. చేతులు అప్పుడప్పుడు శుభ్రంగా కడుక్కోవటము సబ్బు నీళ్ళతో. ఈ విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. ఈ మాస్కుల గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఈ మాస్క్ చూసారా మీరు? ఇక్కడ ఒక వాల్వ్ ఉంది. ఈ వాల్వ్ ఉన్న మాస్కుల్లో ఏంటంటే పెట్టుకున్న వాళ్ళకి చాలా రక్షణ, మామూలుగా అది ఎంత రక్షణ కల్పించాలో అంత కల్పిస్తుంది, కానీ గాలి ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది, ఫోర్స్గా వస్తుంది. సో పెట్టుకోని వాళ్ళకంటే కూడా ఈ మాస్క్ పెట్టుకున్న వాళ్ళ వల్ల అవతల మనిషికి రక్షణ తగ్గుద్ది, డేంజర్ పెరుగుద్ది. సో కోవిడ్ పేషెంట్లు అసలు పెట్టుకోకూడదు. సో ఇది గుర్తు పెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే ఇలా పెట్టుకుని మీ ఎదురుగా ఎవరన్నా ఉంటే వాళ్ళ వల్ల మీకు రక్షణ లేదు. సో N95 మాస్క్ విత్ ద వాల్ ఉన్నది మాత్రం అది ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ఎనీబడి. ఇట్స్ బెటర్ నాట్ టు యూజ్ ఇట్. అంటే పెట్టుకున్న వాళ్ళకి రక్షణే, కానీ కమ్యూనిటీలో అది రక్షణ కాదు. సో బెటర్ ఇన్ ఐడియల్ సిచ్యువేషన్ వీ షుడ్ అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. ఇస్ అ బెటర్ థింగ్. అంతే. సో ఇదొకటి. రెండోది ఏంటంటే WHO 5 ఏళ్ళ లోపు పిల్లలకి మాస్క్ వద్దని చెప్తున్నారు. CDC వాళ్ళేమో 2 ఏళ్ళ లోపు వద్దని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉంచుకోరు, దానివల్ల ఉక్కిరి బిక్కిరైనా వాళ్ళు మనకు చెప్పలేరు, వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి సో కుదిరినంత వాళ్ళని దూరంగా ఉంచండి మిగతా వాళ్ళకి, రిస్క్ లేకుండా. రెండోది ఏంటంటే ఫేస్ షీల్డ్ అనేది సంవత్సరంలో పిల్లలకి పెట్టకూడదు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో టీకాలు, కోవిడ్ జాగ్రత్తలు మనం మానొద్దు. మూడోది అస్సలు ముఖ్యమైనది సిద్ధంగా ఉండటం అంటే ఏంటో చెప్తా. ఫస్ట్ జ్వరం రాగానే కోవిడే కాదు, కోవిడ్ అవ్వచ్చు, ఫ్లూ జ్వరం అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, ఇంకేదో జ్వరం అయిపోతుంది. అండ్ కోవిడ్ టైంలో ఇప్పుడు మనం MISC అనేది ఒకటి చూస్తున్నాము, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, అది కూడా అవ్వచ్చు. కాబట్టి తల్లిదండ్రులకి ముందు తెలియాల్సిందేంటి? ప్రథమ చికిత్స. జ్వరం వస్తే నేనేం చేయాలి, వాంతులు విరోచనాలు అయితే నేనేం చేయాలి. కొంతమంది పిల్లలు, ముఖ్యంగా 6 ఏళ్ల లోపు వయసు పిల్లలు జ్వరం వచ్చినప్పుడు గబుక్కుని ఇలా కళ్ళు తేలేస్తారు, ఫిట్స్ లాగా అన్నమాట, బిగుసుకుపోయి. దానికి ఇంకా తల్లిదండ్రులు కంగారు పడిపోయి చేయకూడని తప్పులు చేస్తారు అక్కడ. సో ఈ మూడిటికి ప్రథమ చికిత్స విషయంలో బాగా తెలుసుకుని ఉండాలి. సో జ్వరం వస్తే ముందు పారాసిటమాల్ అనే మందు ఇస్తాం. మనకు మార్కెట్లో క్రోసిన్ అని, క్యాల్పాల్ అని, P250, P120, ఫెపనిల్ అని ఇలా దొరుకుతున్నాయి. సో ముందే డాక్టర్ని అడిగి నా బిడ్డ బరువుకి ఎంత డోస్ అని రాసైనా పెట్టుకోవాలి, లేదా బాటిల్ మీద ఉంటుంది బరువు బట్టి డోస్. అవును. సో జ్వరం వస్తే చంక కింద కొలవమనండి, నోట్లో థర్మోమీటర్ పెట్టొద్దనండి. సో కొలిసి 99 డిగ్రీల ఫారెన్హైట్ కానీ 37 డిగ్రీల సెంటిగ్రేడ్ పైన కానీ ఉంటే జ్వరం మందు డోస్ కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చే ముందు బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఆ జ్వరం మందు ఇవ్వటము, తర్వాత 2 డోసుల మధ్య 4 గంటలైన గ్యాప్ ఉండాలి జ్వరం మందు. చాలామంది జ్వరం వచ్చినప్పుడు చల్లని నీళ్ళతో తుడుస్తారు, అలా తుడవకుండా నునివెచ్చని నీళ్ళతోనే తుడవాలి, ఇది గుర్తుపెట్టు. సో జ్వరము తర్వాత వాంతులు విరోచనాలు అయితే ఏమవుతుంది, మన శరీరంలో ఉప్పు నీరు అంతా పోతుంది, దాంతో నీరస పడిపోయి ఒక్కోసారి ఫిట్స్లా రావటము, మత్తు రావటము జరుగుద్ది.
సో మనం డాక్టర్ని సంప్రదించే వరకు ఆగకూడదు ఈ విషయంలో. ఏ ఉప్పు నీరు మనం కోల్పోతున్నామో, బిడ్డ కోల్పోతున్నాడో అవి మనం ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ORS అని దొరుకుద్ది, ఆ రూపంలో మనం ఇవ్వాలి. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే ఆఫ్ ఆ డిహైడ్రేషన్ పోగొట్టడానికి? ఇఫ్ లెట్స్ సే వాళ్ళకి ఆ ORS ఇంట్లో మనం ప్యాకెట్ రెడీ పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే అది కరెక్ట్గా తయారై ఉంది. ఎమర్జెన్సీలో లేకపోతే కనుక మనకి చిన్నప్పటి నుంచి దూరదర్శన్లో చూస్తూ ఉన్నాము, చిటికెడు ఉప్పు, చారెడు పంచదార, ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి ఇవ్వండి అని. సో అలా ఇవ్వచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ కొని పెట్టుకుంటే సేఫర్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇట్స్ బెటర్ టు హ్యావ్. ఇది కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కోసారి చక్కెర ఎక్కువైతే మోషన్స్ ఎక్కువ అవుతాయి, ఉప్పు ఎక్కువైతే వికారం రావచ్చు, ఉప్పు శరీరంలో ఎక్కువైతే ఫిట్స్ కూడా రావచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్పితే ఇట్స్ బెటర్ టు హ్యావ్ దిస్. ఇది రెడీ ఉంటేనే మంచిది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇది కనుక సరిగ్గా టైంకి ఇవ్వకపోతే రిస్క్లో పడేస్తాం పిల్లల్ని. కానీ ఇక్కడ కూడా ఏంటంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ ORS ప్యాకెట్ అనుకునే అప్పుడు ఇక్కడ కనపడుతున్న WHO ఫార్ములా అని ఉన్నది మాత్రమే కొనాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూడండి, WHO రికమెండెడ్ ఫార్ములా, అలా ఉన్నదే కొనాలి. ORH హ్యాస్ ఇలాంటి డిఫరెంట్ కంపెనీలు వేరు ఉండొచ్చు, ఎలక్ట్రాల్ అని, ఇక్కడ ఇంక వేరే కంపెనీ అని. ఎలక్ట్రాల్ ఆ ప్యాకెట్ చూసినట్టు గుర్తుగానే ఆ పైన లాంటిది చూసినట్టు ఇవన్నీ ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ WHO ఫార్ములా ఉంటేనే కొనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇది చూసారా, ORSL అని ఉంది. తెలియక ప్రజలు ఈ ORSని చూసి అందరు ఇదే కొనేస్తూ ఉంటారు. అలాగా ఇది వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు ఇచ్చే ORS కాదు. మామూలుగా మీరు జ్యూస్ లాగా అలా ఇచ్చుకుంటే అది మీ ఇష్టం. బట్ వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు తెలిసి తెలియక ఇలా ORSL అనేది మట్టుకు ఇవ్వద్దు. WHO అని ఉన్నది మాత్రమే ఇవ్వాలి, లేకపోతే రిస్క్లో పడతారు. సో ఇది ఖచ్చితంగా చెప్పాలనుకున్నా. మూడో ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్వరం వచ్చినప్పుడు గబుక్కుని కళ్ళు తేలేస్తే కంగారు పడి నీళ్లు జిమ్మటం, తాళం చేతిలో పెట్టడం, ల్యాప్టాప్ కొట్టడం, లేదా ఇలా పైకి ఎత్తేసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళే అప్పుడు అలాంటివి చేస్తారు. అలాంటివి అస్సలు చేయకూడదు. జ్వరం వచ్చేటప్పుడు ఫిట్స్ 1-2 నిమిషాల్లో వాళ్ళే కోలుకుంటారు. అప్పుడు వరకు కనుక మనం సరిగ్గా చూసుకోకపోతే నోట్లో ఏమన్నా ఉన్నా ఉమ్ము, వాంతి ఇలాంటి గొంతుకెళ్ళి అడ్డం పడి గాలి పీల్చుకునేదానికి ప్రమాదం అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, బిడ్డ గాలి పీలుస్తున్నాడా లేదా చూసి జస్ట్ చక్కగా ఇలా సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. తల కింద చేయి పెట్టి కొంచెం తల ఇలా వెనక్కి పెట్టి, తల వెనక్కి ఆన్ ది సైడ్ ఆన్ ది షోల్డర్, కొంచెం ఇలా తల కింద చేయి పెట్టి. చంటి బిడ్డ అనుకోండి, మనం ఇలా ఎత్తుకోవాలి. కొంచెం తల చూసారా కిందకు ఉంది, ఎందుకంటే నోట్లో అన్న వాంతి అది పడిపోవాలి. ఓకే, సో హాస్పిటల్కి వెళ్తున్నా మనం ఈ పొజిషన్లో తీసుకెళ్ళాలి. ఎస్, సో ఈ 3 మట్టుకు ప్రథమ చికిత్స తల్లిదండ్రులకి ఫస్ట్ క్లియర్ ఉండాలి. ఏ జ్వరమైనా అవనివ్వండి, అది మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఇది, తర్వాత డాక్టర్ని సంప్రదించే వరకు. 2, జ్వరం ఏదైనా అవ్వచ్చు. కాబట్టి మీరు కోవిడ్లో జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరోచనాలు, కొంచెం పెద్ద పిల్లలు అయితే వాసన తెలియట్లేదని చెప్పగలరు. కాబట్టి మీకు కోవిడ్ అని ఇప్పుడు డౌట్ ఉంది. ఓకే, డౌట్ ఉంది అంటే ఏం చేయాలి, సరే టెస్ట్ చేయించాలి. ఆ టెస్ట్ ఎప్పుడు చేయించాలి, ఫస్ట్ డేనే చేసేస్తే ఒక్కోసారి పాజిటివ్ అయినా మనకి నెగిటివ్ రావచ్చు. అందుకని 3వ రోజు చేయించండి. ఓకే, బట్ ఈ లోపు మనకి కోవిడ్ కాదు అని కరెక్ట్గా తేలే వరకు బిడ్డని ఒక్కళ్ళు చూసుకోండి, మిగతా వాళ్ళ నుంచి దూరంగా ఉంచండి. ఎందుకంటే లేకపోతే బిడ్డ నుంచి వేరే వాళ్ళకి అంతవరకు చూసుకోండి. అలాగే MISC అనేది మనం తర్వాత చెప్తాను, దాని లక్షణాల గురించి కూడా అవగాహన ఉండాలి. మరి డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అంటే, ఈ జ్వరం 3 రోజుల పైనున్నా, బాగా 102, 103, 102, 103 ఇలాగే ఉంటున్నా, బిడ్డ బాగా డల్గా ఉన్నా, MISC లక్షణాలు ఉన్నా తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. పిల్లల డాక్టర్ని కుదిరితే.
కుదిరితే పిల్లల డాక్టరు, కుదరకపోయినా మనం ఊళ్ళల్లో ఉన్న మనకి ఆశా వర్కర్లు వీళ్ళ గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సంప్రదించాలి. తర్వాత డేంజర్ సైన్స్ అంటే ప్రమాద సంకేతాల గురించి మంచి అవగాహన ఉండాలి. విపరీతమైన తలనొప్పి, వాంతులు, మత్తు, కళ్ళు మసక ఇలా ఉన్నా, మత్తుగా ఉన్నా, గుండె నాకేదో నొప్పిగా ఉందమ్మా, నాకేదో తేడాగా ఉంది అని బిడ్డ చెప్తున్నా, ఆయాసంగా అని అలా ఆయాసంగా ఉన్న బిడ్డ, విపరీతమైన పొట్ట నొప్పి, వాంతులు, విరోచనాలు ఇలా ఉన్న బిడ్డ, లేదంటే కాళ్ళు చేతులు చల్లగా ఉండి సొమ్మసిల్లిపోయినట్టు ఉన్నా, లేదంటే ఫిట్స్ వచ్చినా, లేదంటే ఆక్సిజన్ను 95% లోపున్నా తప్పనిసరిగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఇమీడియట్గా ఎమర్జెన్సీకి. డేంజర్ సైన్స్ ఖచ్చితంగా ఇంకా ఆలస్యం చేయకూడదు, రేపుడు కొందాం ఎల్లుండి కొందాం అని. అక్కడ కూడా మనం ముందే ఇప్పుడు ఇలాగొస్తే నేను ఎక్కడికి తీసుకెళ్ళాలని ముందే రెడీ ఉండాలి. అప్పటికప్పుడు కంగారుగా ఎక్కడికి వెళ్ళాలని ఉండకూడదు. ఫోన్ నెంబర్లు రాసి పెట్టుకోవాలి. అంబులెన్స్ నెంబర్ ఆ టైంలో యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూ కెన్ నాట్ థింక్ పనిచేయదు. సో మీరు కామ్గా ఉండి సిద్ధంగా ఉన్నారనుకోండి, ప్రశాంతంగా మీరు కరెక్ట్గా చేయాల్సింది. సో ముందే రెడీ పెట్టుకోవాలి. ఇవన్నీ గోడ మీద రాసి ఉండాలి. ఈ నంబర్లు, ఎమర్జెన్సీ నెంబర్లు, ఇంట్లో ఎవరన్నా ఆ నంబర్కి ఫోన్ చేయగలగాలి. అండ్ వన్స్ ఇవన్నీ రెడీగా ఉండి ప్రిపేర్డ్గా ఉంటే తెలియని పీస్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టు డే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డకి నేను ఏం చేయాలో తెలుసు. నాకు కోవిడ్ 99 మందికి ఎక్కువ అవ్వదు. నాకు ప్రథమ చికిత్స తెలుసు. ఎక్కువైతే గుర్తించడం తెలుసు, వెంటనే తీసుకెళ్తాను. సో నా డాక్టర్లు వెంటనే చూస్తారు, చక్కగా 100% నా బిడ్డ బాగుంటాడు. ఈ ధీమా రావాలి. దీనివల్ల ముందు పేరెంట్స్ హెల్త్ కూడా బాగుంటుంది. లేకపోతే ఊరికే వరి అయ్యి వాళ్ళు అసలు ఎంత పానిక్ అయిపోతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు గుండె రేటు కొలిస్తే, అండ్ పొద్దున్న లెగిస్తే మనకు సోషల్ మీడియాలో కానీ ఇంకో సైడ్ కానీ టీవీ పెట్టినా సరే రకరకాల ఇన్ఫర్మేషన్ అండ్ యూ డోంట్ నో వాట్ టు ఫాలో. అంతే, అంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని కూడా, అంటే ఇప్పుడు మనం ఎంత కాపీ పేస్ట్ సొసైటీ అయిపోయామంటే, అంటే బిఫోర్ ఫార్వర్డింగ్, బిఫోర్ ఇట్ సెండింగ్ ఇట్ టు సమ్మన్, ఇస్ దిస్ ట్రూ ఆర్ నాట్ అనే ఒక బేసిక్గా చెక్ కూడా చేసుకోవట్లేదు మనం. అంటే ఇఫ్ ద న్యూస్ ఈజ్ ఎక్సైటింగ్, we'll forward it immediately. If they say third wave is here, we'll forward it. If they say mundu vachesindanta, we'll forward it. If we say so anything, ante everyone wants to be the first person. అంటే ముందు ఎలాగో ఇన్ఫర్మేషన్ అలా షేర్ చేసేసుకుందాం అంతే తప్పితే. కరెక్ట్ చెప్పారు మీరు. ఎవ్రీబడి వాంట్స్ టు బి ద ఫస్ట్ పర్సన్. కొంచెం పాజ్ చేసి, ప్రాక్టీస్ పాజ్ అంటాం, కొంచెం ఆలోచించి దీనివల్ల నేను వేరే వాళ్ళకి నష్టం కలిగిస్తున్నానా లాభం కలిగిస్తున్నానా ఒక్కసారి ఆలోచించాలి. అండ్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నౌ దట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా అన్ని చోట్ల ఉంది, అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, పాలిటిక్స్లో, మా సినిమాల విషయంలో కూడా చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ కనీసం ఇది అంత డెడ్లీ కాదు. ఇట్స్ పర్టికులర్గా మెడికల్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ very very dangerous. So that needs to be addressed immediately. So misinformation is more dangerous than correct information. I mean not knowing correct information. So ఇది ఇంకా ఐసోలేషన్ అంటే ఏంటి, క్వారంటైన్ అంటే ఏంటి, బిడ్డకి కోవిడ్ వస్తే ఎవరు చూసుకోవాలి, ఒకవేళ తల్లికి కోవిడ్ వస్తే బిడ్డను తల్లి చూసుకోవచ్చా, ఇంకెవరన్నా చూసుకోవాలా, తర్వాత ఏం చెయ్యాలో కాకుండా ఏం చెయ్యకూడదు అనేది కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఆ ఏం చేయకూడదు అనేది కూడా మనం తదుపరి డిస్కషన్లో వస్తుంది. మనకి ముందు చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి డిజోన్ చేసుకోవాలి ఫస్ట్. తప్పకుండా. అన్లెస్ యూ డూ దట్ యూ వోంట్ అండర్స్టాండ్ దిస్. కరెక్ట్. అంటే కొన్ని హార్మ్ఫుల్లీ చేస్తున్నారు, అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ విధంగా సిద్ధంగా ఉండాలి. టీకాలు, కోవిడ్ జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, కోవిడ్ లక్షణాలు, MISC లక్షణాలు, ప్రమాద సంకేతాలు, ఎప్పుడు ఎవరిని ఎలా సంప్రదించాలి, ఎమర్జెన్సీ నంబర్లు, అండ్ కోవిడ్ గురించి మిగతా విషయాలు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుసుకుని ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో హౌ మచ్ ఆఫ్, ఇప్పుడు ఇంకా చాలా మనకు క్వశ్చన్స్ చాలా ఉన్నా సరే, దిస్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్చువల్లీ చాలా మెయిన్ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేసింది. ఇఫ్ యూ కెన్ లిసన్ టు దిస్, యూ కైండ్ ఆఫ్ గెట్ అ
చాలా ఒక బేసిక్ నాలెడ్జ్ ఎలా హ్యాండిల్ చేయాలన్న దాని మీద ఈ విషయంలో వచ్చేసింది. సో దట్స్ అవసరం. అందుకే చెప్పా మీరు ఓపిక్గా వినాలి. అయ్యో ఎంతైనా అందరూ ఓపిక్గా వినాలని కోరుకుంటున్నాను నేను మాత్రమే. ఇందాక కూడా డాక్టర్ గారు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు 2-3 సార్లు MISC అన్నారు. అదేంటి, ఆ ప్రాబ్లం ఏంటి, అది చాలా పెద్ద డేంజరా, ఈజ్ ఇట్ రిలేటెడ్ టు కోవిడ్ ఆర్ వాట్ ఈస్ ఇట్? కోవిడ్ మొదలయ్యాక ప్రపంచంలో అప్పుడే ఇది చూడటం మొదలుపెట్టాం మనం. ఓకే, సో ఇట్స్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్? కరోనా మనకి సోకింది అనుకోండి, దాని లక్షణాలు మనకు వస్తే మనం కోవిడ్ అంటాం. కరోనా లక్షణాలు మనకు బయటపడలేదనుకోండి, దగ్గులే, జలుబు లేదు, జ్వరం లేదు, ఏమీ లేవనుకోండి, సిమ్టమాటిక్ అంటాం. అంటే మనకు కరోనా సోకింది కానీ లక్షణాలు లేవు. ఈ MISC అనేది ఏంటంటే కరోనా మనకి సోకేక, అంటే కోవిడ్ లాగా బయటపడినా పడకపోయినా సోకితే చాలు, అంటే మన శరీరంలో కరోనా వైరస్ వెళితే చాలు, కొన్ని వారాలకి సుమారుగా 4 నుంచి 6 వారాల లోపు, నాకు కరోనా సోకిన 4 నుంచి 6 వారాల లోపు ఈ MISC అనే సమస్య తలెత్తుతుంది. ఇది వైరస్ వల్ల డైరెక్ట్గా కాదు, ఈ వైరస్ మన రోగనిరోధక శక్తిని గట్టిగా కొట్టడం వల్ల కొన్ని సైటోకైన్స్ అనే కెమికల్స్ ఉధృతంగా మన శరీరంలో రావటం వల్ల వచ్చే సమస్య. అప్పటికి వైరస్ మన శరీరంలోంచి వెళ్ళిపోయింది. ఓకే, సో తర్వాత వస్తుంది. ఇది చాలా అరుదైన సమస్య, కానీ దీన్ని ముఖ్యంగా ఎందుకు, అండ్ మొన్న కోవిడ్ సెకండ్ వేవ్ పీక్లో ఉన్నప్పుడైతే, బాగా హై ఉన్నప్పుడైతే ఇది బాగా చూసాం పిల్లలకి ఇది రావటం కూడా. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది, కోవిడ్ తగ్గుముఖం పట్టిన కాడి నుంచి ఇది కూడా తగ్గుముఖం పట్టడం మొదలు పెట్టింది. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అండి? అదే, సో దీనికి ఎందుకు చెప్తున్నామంటే ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇది అరుదే కదా అని మీరు అనొచ్చు. ఎందుకంటే ముందుగా గుర్తిస్తే 100% బిడ్డకి ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు. గుర్తించలేదా ఒక్కోసారి గుండె దెబ్బ తినొచ్చు, మెదడు దెబ్బ తినొచ్చు, కిడ్నీ దెబ్బ తినొచ్చు, చాలా ప్రమాదం అవ్వచ్చు. అదే, సో ఇది 3 రకాల లక్షణాలు ఉంటాయి. ఓకే, 3 రకాలు ఏంటి? ఉట్టి జ్వరంతో వచ్చి ఒక 3-4 రోజులు ఉండి తగ్గిపోవచ్చు. ఓకే, రెండోది ఏంటి? కవాసాకి సిండ్రోమ్ అని ఒకటి ఉంది ఎప్పటి నుంచో, దాని లక్షణాలను పోలిన లక్షణాలు రావచ్చు. అంటే జ్వరం, అన్నిట్లో జ్వరం అనేది ఉంటుంది, జ్వరం కామన్. జ్వరంతో పాటు ఒంటి నిండా ఎర్ర మచ్చలు, ఒంటి నిండా కళ్ళు నాలుక ఎర్రబడటం, మెడ ఒక పక్కన వాయటం, లింఫ్ నోడ్స్ అంటారు, అవి వాయటం ఒక పక్కన, పాదాలు చేతులు ఎర్రబడి వాయటం, లేదా తోలు ఊడిపోవటం వేళ్ల చివర, ఇటువంటి లక్షణాలతో బయటపడవచ్చు. ఇటువంటి దాంట్లో ఏంటంటే గుండె యొక్క రక్తనాళాలని కరోనరీస్ అంటాం, అవి ఉబ్బటం, వాటిని ఎన్యూరిజమ్స్ అంటాం, ఉబ్బటం జరగవచ్చు. ఇలా ఉంటే ఏంటంటే బిడ్డకి ఒక్కొక్కసారి జీవితాంతం కూడా మన హార్ట్ డాక్టర్తో ఫాలో అవ్వాల్సి వస్తుంది, హార్ట్ అటాక్ రిస్క్లో పడవచ్చు. క్వైట్ సీరియస్, ఇట్ కెన్ గెట్ క్వైట్ సీరియస్. జాగ్రత్త, కొంతమందికి తొందరగా తగ్గిపోవచ్చు. కాబట్టి ఇది అంటే గుండె సంబంధించిందంటే మరి డెఫినెట్గా మనం అది సీరియస్. సో మీరు చెప్తున్న ఈ సింటమ్స్ ఏం చూసినా సరే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకు, తప్పనిసరి జ్వరంతో పాటు ఇవి ఉంటే మీరు సంప్రదించండి. 3 రోజుల పైన జ్వరం ఈ కోవిడ్ టైంలో, మీ ఇంట్లో ఎవరికన్నా కోవిడ్ వచ్చి తగ్గిపోయినా మళ్ళా జ్వరం వస్తే, లేదా బిడ్డకు కోవిడ్ వచ్చి తగ్గిపోయినా మళ్ళా జ్వరం వస్తే, లేదా ఒక్కోసారి ఏమవుద్దంటే మనం ఏసిమ్టమాటిక్ అన్నా కదా, లక్షణాలు బయటపడిన వాళ్ళని ఎవరినో పిల్లాడు కలిసి ఉండొచ్చు, వీడికి ఏమి బయటపడి ఉండకపోవచ్చు, పేరెంట్స్కి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ టైంలో ఏ జ్వరమైనా 3 రోజుల పైన ఉంటే ప్లస్ ఈ సిమ్టమ్స్ ఉంటాయి, అవి కోవిడ్ సిమ్టమ్స్ అవసరం లేదు, ఇంతకుముందు వచ్చి పోయి ఉండక్కర్లేదు, సిమ్టమాటిక్ ఉండే ఏదైనా సరే మీరు చెప్తున్న సిమ్టమ్స్ కనుక కనపడితే ఇమ్మీడియట్గా డాక్టర్, కనపడినా 3 రోజుల పైన జ్వరం ఉన్నా, ఇంక వేరే ఏం లేకపోయినా కూడా డాక్టర్ని సంప్రదించాలి. 3వ రకం, ఇది ఇంకా బాగా సీరియస్. జ్వరంతో పాటు ఒక్కోసారి మెదడు ఎఫెక్ట్ అయితే మనకి మెడ నొప్పి, ఇలా మత్తు ఇలాగా బయటపడవచ్చు, తలనొప్పి, మసక ఇలాగా, లేదా ఛాతిలో నొప్పి, గుండె కొట్టచ్చు అది,
గుండె రక్తనాళాలను కొట్టొచ్చు, గుండెని కొట్టొచ్చు. ఛాతి నొప్పి ఏంటో తేడాగా ఉండటము, పేగును కొడితే విపరీతమైన పొట్ట నొప్పి, వాంతులు, విరోచనాలు ఇలా రావటము. తర్వాత బాగా డల్గా ఉండటము, చేతులు కాళ్ళు చల్లబడిపోవటము, షాక్ అంటాం అన్నమాట. అలా ఉన్నా కానీ, ఆయాసంగా ఉన్నా కానీ, బాలేదు బిడ్డ అనిపించినా కానీ వెంటనే మనం ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ కోవిడ్ టైంలో జ్వరము 3 రోజుల పైన ఉన్నా, నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఏమున్నా లేదా ప్రమాద లక్షణాలు ఏమున్నా కానీ ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అవసరం బట్టి ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు ఇది కొత్త ప్రాబ్లం అని అంటున్నారు కాబట్టి అన్ని చోట్ల అన్ని హాస్పిటల్స్లో, అంటే ఇప్పుడు సిటీలో కొన్ని టాప్ హాస్పిటల్స్ అంటే పక్కన పెడితే అన్ని చోట్ల అన్ని క్లినిక్ల్లో యూ థింక్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ MISC అండ్ హౌ టు ట్రీట్ ఇట్? పిల్లల డాక్టర్లకైతే అవగాహన ఉంది ఇప్పుడు ఇది రావచ్చు అనేది. కానీ ట్రీట్మెంట్ మటుకు ICU ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తేనే మంచిది. మంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న ఆసుపత్రులకి తీసుకెళ్ళాలి. ఈ పర్టికులర్ సింప్టమ్స్ కనిపించినప్పుడు ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఇది మనకి డౌట్ వచ్చినప్పుడు మనం డాక్టర్ని సంప్రదిస్తే దీన్ని ఎలా నిర్ధారిస్తారంటే, ముందు ఇది సీజన్లో వచ్చే డెంగ్యూ, మలేరియా, ఇంక వేరే క్రిముల వల్ల వచ్చే ఇన్ఫెక్షనా అని ముందు టెస్టులు చేసి అవి కాదని ఫస్ట్ నిర్ధారిస్తారు. తర్వాత బ్లడ్లో యాంటీబాడీ, కరోనా యాంటీబాడీస్ చెక్ చేస్తారు. అవి పాజిటివ్ ఉండి వేరే ఇన్ఫెక్షన్ కాదు అని ఉండి, ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీలో ఈ మధ్య కోవిడ్ వచ్చింది కుటుంబంలో అని తెలిస్తే మనకి ఇంకా క్లియర్ అవుద్ది అన్నమాట ఇది MISC అని. అవసరం బట్టి హార్ట్ అల్ట్రాసౌండ్, హార్ట్ స్కాను, పొట్ట స్కాను, బాగా అరుదుగా అయితే CT స్కాను, యూజువల్గా జరగదు, అవసరం బట్టి చేస్తారు. దాన్ని బట్టి మందులు ఏముంటాయి, IV ఇమ్యునోగ్లోబులిన్ అని, స్టిరాయిడ్స్ అని, అవసరం బట్టి. అండ్ ఈ సమస్యలో రక్తం గడ్డకట్టే తత్వం కూడా ఎక్కువైపోయి ఎక్కడికక్కడ రక్తనాళాల్లో రక్తం ఎక్కువ గడ్డ కట్టిపోయి సమస్యగా మారచ్చు. అందుకని హెపరిన్ను, యాస్పిరిన్ను అనేవి అవసరం బట్టి, ఆక్సిజన్ను, BP డౌన్ అయితే అది పెంచటానికి మందులు, అలా అవసరం బట్టి మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి. కాబట్టి ముందుగా గుర్తించి వెళ్ళాలి. అరుదైనా కానీ దీని గురించి అవగాహన ఉంచుకోవాలి. 3 రోజుల పైన జ్వరం ఉన్నా, నేను చెప్పిన లక్షణాలున్నా, ప్రమాద లక్షణాలున్నా తప్పనిసరిగా అన్నిటితో పాటు ఇది కూడా అయి ఉండొచ్చు అనుకుని తప్పనిసరిగా పిల్లల డాక్టర్ని సంప్రదించాల్సిందే. సో ఆల్సో అంటే వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్స్ ఈస్ there is this much of health care available, but it's also available to few people only. అంటే when we talk about the ఏమంటారు అన్ని రకాలుగా మనకి అవైలబిలిటీలో ఉంది అన్న ఫీలింగ్. కొన్ని ఊర్లకు వెళ్తే మామూలుగా డాక్టర్ దొరకడమే కష్టం, ఇంకా పిల్లల డాక్టర్లు అంటే ఇంకా వాళ్ళకి ఎక్కడ ఏ హాస్పిటల్ ఉంటారో కూడా తెలియదు, అండ్ దే ఆర్ నాట్ షూర్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ టెస్టులు ఇంకోటి అన్నీ వింటుంటే వాళ్ళకి ఎంత ఖర్చులు అవుతాయో తెలియదు, ఒక భయం ఉంటుంది. అండ్ ఇంతకుముందు లాగా ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తే ఇంత అవుతుంది లేదంటే అన్న ఒక లెక్క అంచనా కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళారంటే అది ఎక్కడ అవుతుంది అన్నది ఒక డైరెక్షన్ లేకుండా ఉంది. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా, హౌ డూ దే? అంటే మీరు అన్నట్టు కరెక్టే, ప్రైవేట్ ఆసుపత్రులు అవన్నీ అందరూ కట్టుకోలేరు. తర్వాత కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ 3rd వేవ్ వస్తే మనం ఎలా సిద్ధంగా ఉండాలన్న దాని గురించి మంచి ప్రణాళిక తయారు చేశారు. సో ఏంటంటే ప్రతి గ్రామంలో మనకి ఆశా వర్కర్లు అని ఉంటారు, ఓకే, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు ఉంటారు. మీరు ఫస్ట్ ఆన్సర్ అప్పుడు మెన్షన్ చేశారు ఆశా వర్కర్స్ అని. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటారు, అందులో ఒక డాక్టర్ ఉంటారు, మినిమం MBBS క్వాలిఫికేషన్ డాక్టర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళందరికీ కోవిడ్ గురించి, MISC గురించి బేసిక్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే లక్షణాలు ఎలా గుర్తించాలి, ఆక్సిజన్ ఎలా కొలవాలి, రోజుకి ఎన్నిసార్లు కోవిడ్ పేషెంట్లను చెక్ చేయాలి, ఎప్పుడు మీరు ఆ పై సెంటర్కి పంపించాలి అనేది ట్రైనింగ్ ఒకటి.
కోవిడ్ కేర్ సెంటర్లని ఊళ్ళల్లో పెట్టబోతున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ని కోవిడ్ కేర్ సెంటర్గా అవసరం బట్టి మారుస్తారు. డిస్ట్రిక్ట్ ఆసుపత్రులు వీటినేమో డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్లని సో అందులో ఆక్సిజన్ వరకు ఉండేటట్టు. కొన్ని పెద్ద డిస్ట్రిక్ట్ హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు, మన నీలోఫర్ ఇలాంటివన్నీ అయితే వెంటిలేటర్లు, ఇంకా పెద్ద ఐసీయూలు ఉన్నట్టుగా సెట్ చేస్తారు. ప్రతి ఊరికి ఒక అంబులెన్స్ ఉండేట్టు చూడబోతున్నారు. ఇది ప్రణాళిక. ఓకే, బట్ ఈజ్ ఇట్ ఫుల్ ఇన్ ప్లేస్ నౌ? ఇట్ ఈజ్ చేస్తారనే గట్టిగా నేను నమ్ముతున్నాను. ఒకవేళ చేయలేకపోయినా నేను చెప్పేది ఏంటంటే మన గ్రామ పంచాయతీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చొరవ తీసుకుని ఈ అంబులెన్స్ వరకు, తర్వాత ఈ ఆశా వర్కర్ల ట్రైనింగ్ వరకు వాళ్ళు కూడా చొరవ తీసుకుని చేపించుకుని పార్టిసిపేట్ చేస్తే కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ అవుద్దనే నేను అనుకుంటున్నాను. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఉంది కదండి. ఈ ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా కోల్డ్ అండ్ ఫీవర్ సిమ్టమ్స్కి సంబంధించి ఇట్ వర్క్స్ అయితే. సో కొంతమందికి ఇంకా కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ ఫ్లూ టీకా అనేది కరోనాకి సంబంధించి కూడా పనిచేస్తుందా, పిల్లల్ని పర్టికులర్గా కరోనా నుంచి కాపాడుతుందా? సో ఫ్లూ టీకా అనేది కరోనా నుంచి కాపాడొచ్చేమో అని ఒక చిన్న ఆలోచన, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది, కానీ మనకి దాని మీద కరెక్ట్గా ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఫ్లూ టీకా ఫ్లూ జ్వరాల నుంచే కాపాడుతుంది అనేదే మనకి ప్రూఫ్ ఉంది. అంతే, ఆ అవగాహనతోనే ఉండాలి. We don't have enough studies in that direction. ఫ్లూ టీకా అనేది మనం ఎప్పటి నుంచో ఇస్తున్నాము. 6 నెలలు దాటాక ఫస్ట్ డోస్ ఇస్తాము. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు 9 ఏళ్ళలోపు పిల్లలు అయితే 2 డోసులు నెల గ్యాప్లో ఇస్తాము. 9 ఏళ్ళు దాటితే ఫస్ట్ టైం కూడా 1 డోసే. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి. ఎందుకంటే ఫ్లూ వైరస్ కూడా మీరు టీవీలో చూసే ఉంటారు, కరోనా వైరస్ మ్యూటేషన్ అని. అలా ఫ్లూ వైరస్ కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫ్లూ టీకా ఇమ్మంటాము. ఎవరికి గట్టిగా ఇమ్మని చెప్తాము? 5 ఏళ్ళ లోపు పిల్లలకు కానీ, లేదా ఆస్మా, గుండె జబ్బు, కిడ్నీ జబ్బు ఇలా జబ్బులు ఉన్న పిల్లలకు కానీ ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళల్లో ఫ్లూ తీవ్రమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అని ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఇప్పుడు ఫ్లూ టీకా అదే. కాకపోతే ఇప్పుడు గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే కరోనా లక్షణాలు ఫ్లూ లక్షణాలు కొంచెం ఇంచుమించుగా సేమ్గా ఉంటాయన్నమాట, దగ్గు, జలుబు, జ్వరం. కాబట్టి తల్లిదండ్రుల మనసులో ఇది ఫ్లూనా కరోనా అనే మీమాంస లేకుండా అదొకటి. రెండోది ఏంటంటే ఫ్లూలు ఎక్కువైపోయి కరోనాను ఎక్కువైపోతే ఆసుపత్రులు నిండిపోతాయి, కష్టం అవుతుంది. సో అందుకని ఫ్లూ ఇంకొంచెం గట్టిగా వేయించండి అని చెప్తున్నాము. సో ఈ అవగాహనతోనే వేయించుకోవాలి తప్ప అమ్మో ఫ్లూ కరోనా నుంచి మన బిడ్డను కాపాడదని గబగబా పరిగెట్టుకెళ్ళిపోయి గుంపులుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి చేయించుకుంటే వాళ్ళకి అక్కడి నుంచి కరోనా ఎక్కించుకుని తీసుకొస్తారు. తర్వాత వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినప్పుడు మనం ఎడ్రీనలిన్ అనే మందు ఇవ్వగలగాలి. అలా ఫెసిలిటీ లేని చోట గబగబా వెళ్ళి ఫ్లూ వ్యాక్సిన్స్ ఏం చేసుకుని అన్న రియాక్షన్ వచ్చిందనుకోండి సమస్య అవుతుంది. కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి తప్ప హడావిడిగా వెళ్ళే అంత పరిస్థితి ఏం లేదు ఇది. అండ్ ఇప్పుడు మన ఈ వాట్సాప్లో వాటిలో అప్పుడప్పుడు వీ కీప్ సీయింగ్ మెసేజెస్ దట్ ఇది తినండి, అది తాగండి, దీంట్లో గ్లైసిన్ ఉంది, దాంట్లో ఇంకోటి ఏదో ఉంది, ఇదైతే బెటర్, సున్నుండలు తినండి, ఇలాంటి ఏవో రకరకాల వీడియోలు చూస్తుంటాం. సో ఈ అన్నిటికి ఆబ్వియస్లీ సైంటిఫిక్గా అంటే ఇవన్నీ విని నాకు కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్లో కూడా ఏమవుతుంది అంటే అందరికి ఫ్రెండ్స్కి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో మంచి విన్న వెంటనే చెప్దాం అనుకుంటారు. ఇట్స్ నాట్ ట్రైన్ టు ఇది మిస్ఇన్ఫర్మేషన్ సెటప్ కూడా కాదు, కానీ లాట్ ఆఫ్ టైమ్స్ ఎవరో చేసి పెడతారు ఏదో ఇదైతే మంచిది ఇప్పుడు కరోనా మీద పనిచేస్తుందంట అని చెప్పి. అండ్ వీళ్ళు కూడా చాలా ఇన్నోసెంట్గా ఇప్పుడు ఈవెన్ మా నాన్న కూడా ఏదైనా చదివారంటే చూసావా ఇది చాలా మంచిదంట అని చెప్పి ఫార్వర్డ్ చేసేస్తుంటారు. సో దాని గురించి మీరు ఏమంటారు? వాట్ యూ థింక్ ఇస్ హ్యాపెనింగ్? వాట్సాప్ మీ డాక్టర్ కాకూడదు. ఓకే, ఫస్ట్ గూగుల్లో చెక్ చేసుకున్న మంచి సైట్లు ఉన్నాయి. గూగుల్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్. సో మనకు కరెక్ట్గా ఎక్కడ వెతకాలనేది మనకు తెలుసు. అది ఎలాగా కోవిడ్ గురించి కానీ హెల్త్ సంబంధించి ఏదైనా కానీ ఆరోగ్యానికి సంబంధించి మనకి IAPindia.org, healthychildren.org, UNICEF, WHO, CDC, NHS ఇలాంటి చోట్ల మన ICMR
ఇలాంటి చోట్ల చెక్ చేసుకోవాలి, ఇది కరెక్టా కాదా అనేది చూసుకోవటానికి. రెండోది ఏంటంటే, ఒకటి మనకి తెలుగులో లేదు, మన దేశ భాషల్లో మనకి ఇన్ఫర్మేషన్ దొరకట్లా. దీని గురించి మనం తప్పనిసరిగా కృషి చేయాలి. నేను నా వంతు కృషిగా డాక్టర్ శివరంజని ఈజీ హెల్త్ యూట్యూబ్ ఛానల్ అని, డాక్టర్_శివరంజని ట్విట్టర్, డాక్టర్ శివరంజని ఆన్లైన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో ప్రతి కోవిడ్కి సంబంధించింది ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా చెప్పాను. కొన్ని చోట్ల తమిళ్, హిందీలో కూడా నేను కష్టపడి చేశాను. ఎందుకంటే మన భాషలో చెప్పాలి అందరికీ. నేను చూశాను, ఆ లింక్ చూశాను, వెరీ స్వీట్. నో, అందరికి కరెక్ట్, చాలా మందికి తెలియదు. అవునా? అవును, చాలా బాగా చెప్పారు, చాలా క్లియర్గా ఉంది. నేను కూడా వన్ ఆఫ్ ద వీడియో లింక్ షేర్ చేసినప్పుడు చాలామంది దిస్ ఈజ్ సో యూస్ఫుల్ అని చెప్పి వాళ్ళ కొన్ని తమిళ్లో కూడా నాకు రిప్లైస్ వచ్చినాయి రీట్వీట్ చేస్తే. సో వాళ్ళు ఏమన్నారు, నేను చదవలేకపోయాను కానీ చాలా హ్యాపీగా ఉన్నారని అయితే అర్థమైంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ హోప్ ద గవర్నమెంట్స్ డూ దిస్ బికాస్ దిస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఇది చెయ్యాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఎంతమందికి యా ఇప్పుడు అండ్ ఇది అందరికీ, ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడాల్సిన ఇన్ఫర్మేషన్ని అలా రెస్ట్రిక్ట్ చేసేయటం అసలు కరెక్ట్ కాదు కదా. మనం తీసుకెళ్ళాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ టు ఎవ్రీబడి. అదే నా తపన. And you are helping me today with that. Ayyo, no, my pleasure. And we'll also put those links on the screen so that they can really immediately click and go to the those websites and the channels also. Thank you. And WhatsApp forward ఏదొచ్చినా ఇలాంటి సైటుల్లో చెక్ చేసుకోకుండా ప్లీజ్ ఎదుటాళ్ళకి పంపొద్దు. దానివల్ల మీరు ఎదుటాళ్ళకి చాలా నష్టం కలిగిస్తారేమో చూసుకోండి. చాలా కన్ఫ్యూజన్ క్రియేట్. మీ ఆలోచన, మీ ఇంటెన్షన్ మంచి అయి ఉండొచ్చు కానీ దానివల్ల వాళ్ళ మైండ్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఇంకో నాలుగు చెప్పుంటారు కదా. సో యూఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. జస్ట్ అవాయిడ్ ఇట్, జస్ట్ క్రాస్ చెక్. ఇప్పుడు కరోనా జాగ్రత్తలు అన్నవి తీసుకుంటూనే ఉండాలని అంటున్నారు. సో ఇప్పుడు అసలు మన జనరేషన్లో మన చిన్నప్పుడు చక్కగా ఇష్టం వచ్చిన ఆడుకొని మట్లాడుకొని బయటికి వెళ్ళి అసలు ఎవరికైనా సరే అందరి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని పనులు చేసుకొని ఒక రకమైన ఇమ్యూనిటీ కానీ మన మెంటల్ హెల్త్ కానీ అన్నీ బాగున్నాయి అంటే ఒక రకంగా మన చైల్డ్హుడ్ అన్నీ కూడా కారణం. అయితే ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడు ఈ చుట్టుపక్కల భయాలతో మనం అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అంటున్నాం, జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలంటున్నాం. సో దీనివల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానీ ఏమి దెబ్బతినకుండా ఉంటుందా? సో హౌ డు వి అడ్రస్ దట్ ఇష్యూ? ఇప్పుడు మనం కనీవిని ఎరుగని పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల బాగా దెబ్బతిన్నది పిల్లలు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, బయటికి వెళ్ళొద్దంటారు, ఆడుకోవద్దంటారు, కానీ మరి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మనము ఇప్పుడు సోషల్ బబుల్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఏంటంటే, మీరు టీకాలు వేయించుకున్నారు, నేను టీకాలు వేయించుకున్నాను, నా ఇంట్లో పెద్దవాళ్ళందరూ వేయించుకున్నారు, అందరూ మంచిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకునే కుటుంబాలం మనకు ఒకే వయసు పిల్లలు ఉన్నారు. అప్పుడు మీరందరూ ఒక బబుల్ అంటే బుడగ, నీటి బుడగ. సో సామాజిక నీటి బుడగ అనుకోండి. సో మీరందరూ ఒక గ్రూప్లో ఏర్పడి మీలో మీరు అప్పుడప్పుడు కలుసుకుంటా, పిల్లలు కలుసుకుని ఆడుకునేట్టు, ఈవెన్ బయట కూడా, ఎందుకంటే సూర్యరశ్మి ముఖ్యం పిల్లలకి. సో గుంపులుగా లేని టైంలో ఈ పిల్లలందరూ కలిసి ఆడుకునేట్టు మీరు నెమ్మదిగా ప్లానింగ్ చేసుకోవటం మొదలు పెడితే పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది అనేది. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవటం నెమ్మదిగా మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది ఇంకా ఎన్నేళ్ళు ఉంటుందో కూడా మనకి తెలియదు. అది బట్ వింటుంటేనే చాలా సాడ్గా అనిపించింది. అంటే సో అంటే ఎక్కడికైనా ఏదైనా చేసే ఒక ఫ్రీడమ్ ఉండి మనకి ఒకప్పుడు, ఇప్పుడు పిల్లల్ని ఇంతగా రెస్ట్రిక్ట్ చేయాలంటేనే ఒక ఇష్టంగా ఉంటుంది థింగ్. బట్ ఇట్స్ రియాలిటీ. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆల్సో మీరు అన్నట్టు ఒక రకంగా మేబీ అలా ఒక సోషల్ అది స్టార్ట్ అయితే మేబీ పెద్దవాళ్ళకి కూడా ఒక రకమైన తెలియని రిలీఫ్ స్టార్ట్ అవుతుందేమో మేబీ. అవును. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటా బాధ్యతగా ఉంటే ఆ గ్రూపుల్లో మనం చక్కగా పిల్లల్ని తిరగనివ్వచ్చు. చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నాం, సేఫే కదా మేము, ఇంకా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది. ఈవెన్ దో చాలా డిఫరెంట్ వర్షన్స్ చాలామంది చెప్పినా సరే, ఇట్స్ చాలామందికి అది ఒక స్ట్రాంగ్ డౌట్. అంటే సరే నేను 100% సేఫే కదా, ఇంకా నేను ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒక డౌట్. వాట్ డు వి సే టు దెమ్? ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకుంటే మన కోవిడ్ సీరియస్గా రాదు, కానీ కోవిడ్ సోకొచ్చు,
సోకిన కాడి నుంచి నేను వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఏసిమ్టమాటిక్ అని ఇందాక చెప్పా కదా, అంటే లక్షణాలు కనపడవు కానీ కరోనా వైరస్ నాలో అది 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 మన్నేం చేయదు, కానీ మనలో మన లోపలికి వెళ్తుంది, బట్ మన ఏం చేయదు, ఇంకొకరికి వెళ్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉందంటే మనం ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా మనకి దాని గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, క్లియర్లీ తెలీదు. ఇప్పుడు ఒకటి సామాజిక బాధ్యత. సరే నేను బాగుంటే చాలు అనుకుంటే కుదరదు కదా, నీ నుంచి ఇంకొకరికి ఎక్కొచ్చు కదా, మరి వాళ్ళు బాగుండాలి కదా. కాబట్టి కోవిడ్ జాగ్రత్తలు కంటిన్యూ చేయాలి. లేదు సరే మీరు స్వార్థపరులు నాకు ఎవరు పట్టరు అనుకోండి, అలా అనుకున్నా నీ బిడ్డకు నువ్వు ఎక్కించవచ్చు, నీ బిడ్డకి ఇంకా టీకా వేయలా కదా అలా అనుకున్నా. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకున్న జాగ్రత్తలు మట్టుకు మానకూడదు. బేసిక్ జాగ్రత్తలు లైక్ మాస్క్ అండ్ వాషింగ్ హ్యాండ్స్ ఇది ఉన్న సరిపోతుంది అంతే. దట్స్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. అన్ని మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ముందుకి. జస్ట్ మెయింటైన్ దట్ మాస్క్ అండ్ ద హ్యాండ్ వాష్. కొంచెం బాధ్యత అనేది ఉండాలి. అది బిగ్గర్ పిక్చర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది అనుకుంటా, ఐ థింక్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో కరోనా టెస్టుల గురించి చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టెస్టులు ఏవో చెప్పుంటారు. సో పిల్లల విషయంలో ఎప్పుడు చేయించుకోవాలి, ఏ టెస్టులు చేయించుకోవాలి, రక్త పరీక్షలు లేదంటే సిటీ స్కాన్లు ఇలాంటివన్నీ అవసరమా? సో ఇది నేను సింపుల్గా చెప్తా. నా బిడ్డకి కరోనా అని డౌట్ ఉంది, లక్షణాలు ఉన్నాయి అంటే టెస్ట్ 3వ రోజు చేయించాలి సుమారుగా. ఏం టెస్ట్? యాంటీజెన్ టెస్ట్, PCR ఉన్నాయి. ఏంటంటే ముక్కులోను గొంతులోను ఒక స్వాబ్ అంటాం, అది పెట్టి కష్టం కానీ ఒకసారి తప్పదు. సో అది తీసుకెళ్ళి ల్యాబ్లో వైరస్ ఉందో లేదో చూస్తారు. యాంటీజెన్ టెస్ట్లో వైరస్ యొక్క ఒక బాడీ పార్ట్ ఉందో లేదో చూస్తారు. ఈ PCR టెస్ట్లో వైరస్ యొక్క జీన్స్ ఉన్నాయో లేవో చూస్తారు. సో ఈ యాంటీజెన్ టెస్ట్ ఏంటంటే నెగిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు PCR చేపించుకుని అది కూడా నెగిటివ్ వస్తేనే మనం నెగిటివ్ అనుకోవాలి. యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తే ఇంకా PCR అవసరం లేదు, పాజిటివ్ కిందే తీసుకోవాలి. సో యాంటీజెన్ పాజిటివ్ వస్తే ఇంక వేరే అవసరం లేదు, పాజిటివ్ కిందే. యాంటీజెన్ నెగిటివ్ వస్తే మట్టుకు PCR చేపించుకుని అప్పుడు కూడా నెగిటివ్ వస్తేనే మనం నెగిటివ్ కింద తీసుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు నాకు కోవిడ్ ఉంది, ఓకే, బిడ్డ నన్ను ఇవాళ కలుసుకున్నాడు, ఓకే, ఇప్పుడు వాడికి ఎప్పుడు టెస్ట్ చేయించాలి, కోవిడ్ వచ్చిందా లేదా? చాలామంది ఏం చేస్తున్నారు, నెక్స్ట్ డేనే గబగబా చేయించేస్తున్నారు, అది నెగిటివే వస్తుంది, నెగిటివే వచ్చింది కదా అని హ్యాపీగా మళ్ళీ అందరితో కలిసిపోతారు, ఇంకొకరికి వెళ్ళిపోతుంది. సో ఇలాంటప్పుడు టెస్ట్ ఎప్పుడు చేయించాలంటే నన్ను కలుసుకున్న తర్వాత 5 నుంచి 10 రోజుల మధ్య చేయించాలి. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? తర్వాత ఆల్సో ఇది అప్లైస్ టు పెద్దవాళ్ళకి కూడా కదండి. చాలా మంది నేను చూస్తూ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళి అనుకోకుండా క్రౌడ్లోకి వెళ్ళి వచ్చాను, ఈరోజు సాయంత్రం టెస్ట్ చేయించుకుంటా ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటారు. నో, ఇట్ డజంట్ మేక్ సెన్స్, బికాస్ ఇంత 3 days అయ్యేదాకా ఇట్ వోంట్ షో, యూ హ్యావ్ టు ఐసోలేట్. అది బెస్ట్ 5 నుంచి 10వ రోజు మధ్య చేయాలి. అది నెగిటివ్ వచ్చినా ఏం చేయాలనేది నేను తదుపరి చెప్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంకో మిస్టేక్, పాజిటివ్ వచ్చిందనుకోండి లేదా కరోనా లక్షణాలు ఉన్నాయి బట్ నెగిటివ్ వచ్చినా, ఇంట్లో అందరికీ పాజిటివ్, ఈ బిడ్డ కరోనా లక్షణాలు ఉన్నాయి కానీ టెస్ట్ నెగిటివ్ వచ్చినా మీరు పాజిటివ్గానే తీసుకోండి. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. లక్షణాలు ఉన్నాయి అయినా నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ అనుకోవద్దు, ఇదొకటి. అవును, ఒక్కోసారి మిస్ అవ్వచ్చు మనం, ఎందుకంటే దీనివల్ల ఏంటి, మనం వాడిని వేరే వాళ్ళని కలవనిస్తే మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలామంది పాజిటివ్ రాగానే వాళ్ళకి ఒప్పుకోబుద్ధి కాదు, దే ఆర్ ఇన్ డెనయల్ అనమాట. ఏం చేస్తారు, నెక్స్ట్ డే ఎలాగోలా నెగిటివ్ రిపోర్ట్ ఒకటి తెప్పించుకుంటారు, ఇంకా ట్రావెల్ ఇది వెళ్ళిపోతారు. అది చాలా తప్పు. ఒక్కసారి పాజిటివ్ వస్తే లక్షణాలు ఉంటే లక్షణాలు మొదలైన కాడి నుంచి, పాజిటివ్ వస్తే పాజిటివ్ మొదలైన కాడి నుంచి 10 days ఐసోలేట్ చేసుకోవాలి. అది కూడా లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే కనుక ఇంకా ఎక్కువ రోజులు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఐసోలేట్ చేసుకోవాలి.
అంతేకాని ఒక టెస్ట్ నెగిటివ్ కోసం వచ్చేసిందని మనం మానకూడదు, ఫస్ట్ అసలు చేయకూడదు కూడా. ఒకసారి టెస్ట్ పాజిటివ్ వస్తే కొంతమంది ఏం చేస్తున్నారు, పాపం ఆ 10 రోజులు అయిపోయింది, అసలు జబ్బు లేదు, జ్వరం లేదు, ఏం లేకపోయినా ఆ నెగిటివ్ వచ్చే వరకు చేపించుకుంటా అలా ఐసోలేట్ అవుతానే ఉంటున్నారు కొంతమంది. ఓకే, అలా కూడా లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వైరస్ యొక్క పీసీఆర్ నెల తర్వాత కూడా మన ముక్కులో ఉండొచ్చు. సో యా, అంత పానిక్ వద్దు, ఇట్ విల్ గో ఇంపార్టెంట్. టెస్ట్ చేయించద్దు, నాట్ సెకండ్ టైం అవసరం లేదు, జస్ట్ దట్ 14 days అంతే. ఒకసారి పాజిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ అంతే. నీ ఐసోలేషన్ నువ్వు డాక్టర్ చెప్పినట్టు పూర్తి చేయి, నెగిటివ్ కోసము టెస్ట్ చేయించుకో, ఇంకా పాజిటివ్ ఉందని 14 days తర్వాత దే కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దే ఆర్ నెగిటివ్. 14 కాదు, అది నేను నెక్స్ట్ చెప్తా మీకు. అది సో ఇది ఒక టెస్ట్. తర్వాత రక్త పరీక్షలు తెలిసి తెలియక గబగబా వెళ్ళిపోయి డైమర్ అని ఇవన్నీ చేపించేసుకుని భయపడిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఏ జబ్బు అయినా ఏంటంటే మేము లక్షణాలు చూసి టెస్టులను చూసి పోల్చుకుని కరెక్ట్ టైంలో టెస్టులు చేపించి దాన్ని బట్టి ఒక పద్ధతిగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో తెలియక చాలామంది డైమర్ టెస్ట్ అని ఇంకా వేరే బ్లడ్ టెస్ట్లు వాళ్ళే చేపించేసుకుని ఫస్ట్ డే అలా చేస్తున్నారు. సో రక్త పరీక్షలు జ్వరం 3 to 5 రోజుల పైన బిడ్డను ఆసుపత్రిలో చేర్చిన MISC అని మాకు ఒక డౌట్ ఉన్నా అప్పుడు చేపిస్తాం. సో మీకు మీరే చేయించుకోకూడదు టెస్టులు ఫస్ట్, డాక్టర్ షుడ్ సజెస్ట్. అనవసరమైన ఆందోళన. 2 CT స్కాన్, బిడ్డకు CT స్కాన్ చేయించాలంటే ప్రిస్క్రిప్షన్లో రాయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం మేము, దానివల్ల ప్రాబ్లం అని. అలాంటిది గబగబా 3వ రోజు 2వ రోజు బిడ్డలకు CT చేపిస్తున్నారు. చాలా బ్యాడ్. సో డాక్టర్ చెప్పకుండా దయచేసి ఇలాంటివి చేయకూడదు, అది నేను చెప్పేది. ఇది మట్టుకు నేను క్లియర్గా చెప్తా, సింపుల్గా. నాకు కరోనా ఉంది, ఓకే, ఇప్పుడు నాకు లక్షణాలు ఉన్నాయి లేదా నాకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. లక్షణాలు ఉంటే లక్షణాలు మొదలైన ఫస్ట్ డే నుంచి లెక్క పెట్టుకుందాం. పాజిటివ్ వస్తే లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన డే నుంచి మొదలు పెట్టుకుందాం. అక్కడి నుంచి 10 రోజులు నా నుంచి ఎదుటి వాళ్ళకి కరోనా సోకే అవకాశం ఉంది. కాబట్టి ఈ 10 రోజులు నేను ఐసోలేట్ చేసుకోవాలి. దీని ఐసోలేషన్ అంటాం. అంతే. ఈ ఐసోలేషన్ అప్పుడు 10 రోజులు ఎలా, 8వ రోజు 9వ రోజు 10వ రోజు నాకు అస్సలు జ్వరం ఉండకూడదు, రోగం లక్షణాలు ఉండకూడదు. నాకు కొంచెం జబ్బు ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ రోజులు నేను ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చి జ్వరము దగ్గు జలుబు ఎక్కువ రోజులు ఉంటే ఈ ఐసోలేషన్ డాక్టర్లు పొడిగిస్తారు. ఎందుకంటే ఎదుటాళ్ళకి అన్ని రోజులు రిస్క్ కాబట్టి. బట్ మామూలుగా ఎక్కువ మందికి ఏంటంటే లైట్గా వచ్చిపోయే వాళ్ళకైతే 10 రోజులు, 8వ రోజు 9వ రోజు 10వ రోజు జ్వరం ఉండకూడదు. ఇది రూల్, ఇది ఐసోలేషన్. క్వారంటైన్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు కరోనా ఉంది, ఓకే, నిన్నో మొన్నో నన్ను వచ్చి మీరు మీట్ అయ్యారు, వీ హ్యాడ్ లంచ్ డిన్నర్ ఏదైనా. సో వీ వర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద సేమ్ రూమ్ వితౌట్ మాస్క్, జాగ్రత్తలు తీసుకోకుండా. మీరు నాకు కాంటాక్ట్, ఈ వర్డ్ కాంటాక్ట్ ఎప్పటి నుంచి, నాకు కరోనా జబ్బు మొదలైన కాడి నుంచి చూసుకుంటే 2 రోజుల ముందు నుంచి 48 గంటల ముందు నుంచి నాకు జబ్బు మొదలైన నా ఐసోలేషన్ పీరియడ్లో ఎప్పుడైనా నన్ను కలుసుకుంటే మీరు కాంటాక్ట్. సో నాకు జబ్బు మొదలైనా లేదా నాకు పాజిటివ్ టెస్ట్ వచ్చిన దగ్గర నుంచి 2 రోజుల ముందు నుంచి నా ఐసోలేషన్ పీరియడ్ పూర్తిగా ఈ లోపు ఎప్పుడైనా నన్ను కలుసుకుంటే మీరు నాకు కాంటాక్ట్. నన్ను కాంటాక్ట్ చేసిన లాస్ట్ కాంటాక్ట్ చేసిన అప్పటి నుంచి చూసుకుంటే నెక్స్ట్ 14 రోజుల్లో ఎప్పుడైనా మీకు జబ్బు లక్షణాలు బయటపడవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ నేను మీ కాంటాక్ట్లో వచ్చాను, మీరు పాజిటివ్ అని తెలిసింది, నేను ఇప్పుడు టెస్ట్ చేసుకున్నా నేను నెగిటివ్ ఉండొచ్చు కానీ దట్ డజంట్ వి కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. లేదు, ఆ 14 రోజుల్లో ఎప్పుడన్నా మీకు జబ్బు బయటపడవచ్చు. ఇందులో మార్పులు కాబట్టి జనరల్గా దూరంగా ఉండడం బెటర్. కానీ టెస్ట్ చేయించుకున్న 5 నుంచి 10వ రోజు మధ్య చేయించుకోవాలి. ఎందుకంటే 90% మందికి లక్షణాలు అప్పుడు బయటపడతాయి.
బట్ అది నెగిటివ్ వచ్చినా నేను చెప్పేది ఏంటంటే ఇంకొక 4 రోజులు ఎక్స్ట్రా ఏముంది చేసుకుంటే మీ వల్ల ఎదుటాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ 14 రోజులు మీకు ఏమీ రాలేదు, పాజిటివ్ అవ్వలేదు అనుకోండి, గుడ్, అయిపోయింది క్వారంటైన్. మదర్కి పాజిటివ్ అయితే ఇప్పుడు లెట్స్ బేబీ ఆ ఫీడింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సో వాళ్ళు దే కెన్ స్టిల్ ఫీడా ఆర్ వాళ్ళు ఆ ఫీడింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా, ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా? సో ఇలాంటి డౌట్స్ కూడా ఐమ్ షూర్ చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు తల్లికి కోవిడ్ వస్తే బిడ్డకు పాలు ఇవ్వచ్చా లేదా అనేది కదా మీ ప్రశ్న. తప్పనిసరిగా ఇవ్వాలని అందరూ చెప్తున్నారు. WHO కానీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, CDC అందరూ చెప్పేది అదే. కాకపోతే ఏంటంటే తల్లి మంచి మాస్క్ వేసుకోవాలి. అంటే తల్లి నుంచి బిడ్డకి కోవిడ్ సోకకుండా మంచి మాస్క్ అంటే ఇందాక చెప్పాను N95 కానీ లేదా సర్జికల్ మాస్క్ వేసుకుని దాని మీద క్లాత్ మాస్క్ కానీ, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఓకే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఓకే, తల్లిపాలు కంటిన్యూ చేయాలి. అండ్ ఇంకా ఏంటంటే ఇంకా దీనికి ఆధారం అయితే పూర్తిగా లేదు కానీ తల్లి నుంచి యాంటీబాడీస్ బిడ్డకెళ్ళి రక్షణ కల్పిస్తాయి అనేది కూడా ఒకటి ఉంది. ఓకే, తర్వాత తల్లికి పాలిచ్చే తల్లికి గర్భిణీ స్త్రీకి టీకాల విషయంలో తప్పనిసరిగా వేయించుకోవాలి. మొన్న కొన్ని నెలల క్రితమే మనకి ఇది పాలిచ్చే తల్లులకి ఇవ్వచ్చని వచ్చింది జీవో. ఇప్పుడు మొన్న 25వ తారీఖున గర్భిణీ స్త్రీలు కూడా టీకా తీసుకోండి కోవిడ్ అని వచ్చింది. కాబట్టి తప్పకుండా తీసుకోండి. దానివల్ల మీ కోవిడ్ రాదు, మీకు రాకుండా ఉండటం వల్ల బిడ్డకి రక్షణ. వచ్చినా లైట్గా వస్తుంది కోవిడ్. అవును, ఎందుకంటే మన ఫ్రెండ్స్లో కానీ ఈ టైంలో ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ టైంలో ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది నేను చూసిన వాళ్ళల్లో ఆర్ ద మదర్స్ అండ్ మదర్స్ కూడా వెన్ దే హ్యాడ్ ఇన్ఫెంట్స్ అండ్ వెన్ దే ఆర్ ఫీడింగ్ అండ్ ద వన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. మళ్ళీ అంటే చాలా స్ట్రెస్ అయిపోయింది. ఎంత స్ట్రెస్ అది అంటే మామూలుగా మనమే ఎంత స్ట్రెస్ అవుతుంటే మామూలు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకైతే అసలు అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే 100% సేఫ్టీ సిచ్యువేషన్ కాదు, ఎటు నుంచి ఎలా అయినా జరగచ్చు. అండ్ నాకు తెలిసిన వాళ్ళలోనే చాలా స్ట్రెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించి దేర్ ఆర్ స్టిల్ ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్, అంటే చాలా కొంతమంది ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు, ఎక్కడో సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు వ్యాక్సినేషన్ మీద వాళ్ళకి రకరకాల మూఢనమ్మకాలు ఇంకోటి ఏదో అని చిన్న భయపడిపోతే ఒక అర్థం ఉంది. కానీ నేను చాలామందిని సిటీలో చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్యలో కూడా ఐ హ్యావ్ విట్నెస్డ్ దట్ దే ఆర్ నాట్ వెరీ ఏమంటారు వ్యాక్సినేషన్ అంటే ఏదో అదని ఇదని ఏదో స్టోరీ చెప్పి ఎవరైనా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా నేనైతే వ్యాక్సినేషన్ వేయించుకోను ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం చూస్తున్నాను. సో హౌ డు వీ గెట్ ఓవర్ దిస్? సో వాట్ ఒక్కటి చెప్తున్నా నాని గారు, ఇప్పుడు మీ బాబుకు మీరు టీకాలు వేయించారు, అలా అందరూ వాళ్ళ పిల్లలకి వేపిస్తున్నారు. జ్వరం వస్తుందని తెలియక వేపిస్తున్నారా? రియాక్షన్ ఛాన్స్ ఉంటుందని తెలిసే వేపిస్తున్నారు కదా. 1,00,000లో ఒక్కళ్ళకు కూడా రాదు రియాక్షన్, తెలిసే వేపిస్తున్నాం. ఎందుకు? అవి భయంకరమైన జబ్బులు, పిల్లల్ని కాపాడాలని. మరి మీ వరకు వచ్చేసరికి టీకా ఇస్తే జ్వరం వస్తుందంట, ఒకరోజు ఒళ్ళు నొప్పులు వస్తాయంట, రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉందంట అని ఎందుకు వేయించుకోవటం లేదు? ఆ ఛాన్స్ ఎంత, ఈ ఛాన్స్ ఎంత? అదే అన్న, అది నేనేమంటున్నా అంటే టీకా వేయించుకోవడం వల్ల నువ్వు కరోనా నుంచి వచ్చే ఎఫెక్ట్స్ వల్ల నువ్వు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత? ఒకవేళ కొన్ని అంటే ఇప్పుడు 1 మిలియన్ పీపుల్ ఎవరో ఒకరికి వచ్చే ఒక రియాక్షన్ ఎంత? సో దీన్ని చూపించి వేసుకోకపోవడం అంటే ఇట్స్ యాక్చువల్లీ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. యా ఇంకోటి ఏంటంటే కోవిడ్ టీకా వేయించుకుంటే కరోనా వస్తుందని ఒక అపోహ. ఏంటంటే ఇక్కడ ఇస్తాం, ఇక్కడి నుంచి అంట మరి ఎలా వస్తుందో పాజిటివ్ టెస్ట్ ఇక్కడికి వస్తుందంట కరోనా. అది నాకు ఎంత ఆలోచించినా మరి అది ఎవరికి అలాంటి గొప్ప ఆలోచన వచ్చిందో నిజంగా నాకు అర్థం. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దిస్, నమ్ముతున్నారు. ఓకే,
ఇంపాసిబుల్. ఐ నో నో ఇట్ ఈస్ బట్ వ్యాక్సిన్తో ఎందుకు వస్తుందని అనుకుంటున్నారు వాళ్ళు? అది ఎందుకంటే ఇప్పుడు నేను టీకా కోసం వెళ్ళా, నేను కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలా, గుంపులో వెళ్ళి తోసుకుని వెళ్ళి టీకా వేయించుకుని వచ్చా, అక్కడి నుంచి ఎవరో అక్కడి నుంచి నేను అంటించుకుని వస్తున్నాను. ఓహో, వాళ్ళని ఎవరినో చూసి సో అది వేయించుకోగానే వచ్చింది అని కనెక్షన్ పెట్టేశారనమాట. సో అదొక అపోహ. వెతుక్కుంటే కావాల్సిన రీజన్లు దొరికేస్తాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మీరు టీకాకి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి, కోవిడ్ జాగ్రత్తలు. 2 రియాక్షన్ వస్తే అంటే ప్రమాదకరంగా మారేదాన్ని ఎనాఫైలాక్సిస్ అంటాం. ఓకే, అది చెప్పా కదా, 1,00,000 ఒకళ్ళ కంటే కూడా తక్కువే అని. అలా వచ్చే ఛాన్స్ ఉంటే వచ్చినప్పుడు ఎడ్రినలిన్ అని గబుక్కుని ఇలాగా మనం తొడలో ఇస్తాం ఇంజెక్షన్. అది రెడీ ఉందా లేదా, నాకు ఒకవేళ రియాక్షన్ వస్తే మీరు అది ఇవ్వగలరా లేదా అనేది మట్టుకు మన హక్కు. కనుక్కుని ఉంది రియాక్షన్ వస్తే నాకు వీళ్ళు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వగలరు అనేది మట్టుకు తెలుసుకుని దాన్ని బట్టి అక్కడ టీకా వేయించుకోండి అనేది నా అడ్వైస్. రెగ్యులర్గా మన ఇంట్లో కూడా ఆవిరి పట్టడాలు ఇవన్నీ చాలా కామన్ విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆవిరి అని, కర్పూరం అని, వేడి నీళ్ళని, ముక్కులో నూనె అని, ఇలాంటివన్నీ రకరకాలవి ఈవెన్ నెలలో పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా చేయండి 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 అని చెప్తున్నారు. సో ఎంతవరకు ఉపయోగపడతాయి? ఆవిరి వల్ల ఉపయోగం లేదు. మీరు వెచ్చని గాలి, నేను రోజు షూటింగ్కి వెళ్ళి వచ్చి ఆవిరి పెట్టామండి ఆవిరి అంటారని. వెచ్చని తేమున్న గాలి పీల్చుకుంటే మన గాలి పీల్చుకునే రంధ్రాలు పొడారిపోకుండా, ఆయాసం రాకుండా బాగుంటుంది. అక్కడ మ్యూకస్ అనేది ఉమ్ము అందులో బ్లాక్ అయిపోకుండా చక్కగా బయటకు వచ్చేస్తుంది. అంతేకాని కరోనా నుంచి జాగ్రత్త ఇది కాపాడదు. కానీ చిన్నపిల్లలకి గబుక్కుని వేడి నీళ్ళ మీద పడి ఒలిగి కాలిపోయి ఎమర్జెన్సీకి ఎంతమంది వస్తారో ఈ ఆవిరి చాదస్తంతో. ఓకే, అది కాకుండా ఆ వేడి ఆవిరి దగ్గరగా పెట్టడం వల్ల ఇక్కడ కాలటము, ఈ ముక్కు గాలి పీల్చుకునే చోట ఎక్కువ కాలిపోయి. పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా, వాళ్ళకి అసలు అంత వేడి, మనకే అప్పుడప్పుడు ఆ వేడి అసలు ఇంపాసిబుల్ అయిపోతుంది. సో మనకి మంచి చేసే బదులు అది కాలుస్తుంది లోపల కూడా. సో అది చెడు జరగవచ్చు మనకి. కాబట్టి మీరు ఒకవేళ వెచ్చని ఆవిరి ఇవ్వాలి అనుకుంటే రూమ్లో ఆవిరి నింపి కాసేపు బిడ్డతో కూర్చోండి తప్ప ఇలా డైరెక్ట్గా మట్టుకు ప్లీజ్ ఇవ్వద్దు, చాలా ప్రమాదం, పర్టికులర్గా పిల్లలు. రెండోది కర్పూరం ఆవిర్లు, అది ఎక్కువ పీల్చుకున్నా ఎక్కువ తాగిన, ఎస్పెషల్లీ చిన్నపిల్లల బాడీ సైజ్ తక్కువ కదా, సో ఈ ఎక్కువ వెళ్ళినప్పుడు ఫిట్స్ వస్తాయి. చాలామంది ఎమర్జెన్సీ ఫిట్స్ వస్తారు. ఏంటి ఎందుకు వచ్చినాయి, ఇంట్లో ఎవరికి ఫిట్స్ లేవు, జ్వరం లేదు అంటే మనకు తెలిసేది కర్పూరము, జిండా తెలిస్మాత్. సో లాభం లేదు, నష్టం ఛాన్స్. ఎందుకు ఇవ్వాలి? ముక్కులో నూనె అనాదిగా వస్తున్న ఇది ఒక తప్పు ప్రాక్టీస్ చెప్పాలంటే. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి లైపాయిడ్ న్యూమోనియా అంటారు. ఓకే, నిమ్ము, దీనివల్ల నిమ్ము రావచ్చు, లాభం లేదు. అలాంటి నిమ్ము ఒక్కోసారి ట్రీట్మెంట్ కూడా చేయలేము, గట్టి పడిపోతే ఊపిరితిత్తులు. మరి అలాంటప్పుడు మనం ఇలాంటివి ఇవ్వచ్చా? ఎక్కువ డేంజర్లు ఎక్కువ ఉన్నాయి అన్నిటిలోనూ. ఈ టైంలో ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను నేను, ఈ చేయకూడనివి ఇవన్నీ. శానిటైజర్లు చాదస్తంగా ఇంకా రోజంతా ఇలా తుడిచేయటం, పిల్లలకు తుడిచేయటం, ఈ చేతులన్నీ పాడైపోవటము. ఇంట్లో ఉండి మీరు ఉంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు కరోనా? అన్నం తినే ముందు బాత్రూమ్కి వెళ్ళి వచ్చాక మట్లో ఆడుకున్నాక చేతులు శుభ్రంగా కడుక్కోవడం అంతే. అది మామూలుగా సోప్తో వాష్ చేసుకోవచ్చు. శానిటైజర్ ఎప్పుడు మీకు ఆస్కారం లేదు, తప్పనిసరిగా వాడాలి అంటే అంతే. అది కూడా పిల్లల విషయంలో జస్ట్ వైప్స్ వాడి తొడవండి, బాగా ఎమర్జెన్సీ. ఎక్కడ పడితే ఎక్కడ మనం శానిటైజ్ బాటిల్ పెట్టద్దు, అందుబాటులో పెట్టదు. వాళ్ళకి కూడా వాళ్ళకి ఏదో గేమ్ లాగా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, నొక్కిన వెంటనే అలా చేసుకోవటం. ఎమర్జెన్సీకి వస్తున్నారు, గట్టిగా నొక్కటం వల్ల కళ్ళల్లో పడి డేంజర్ అయిన దాఖలాలు ఉన్నాయి. మరి అది ఒక ఆట వస్తువు కాకూడదు.
అలా అందుబాటులో వాళ్ళకి ఇలా దయచేసి ఆ పంప్ నొక్కడంలో వాళ్ళకి ఏదో చిన్న ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, బట్ ఎంత డేంజరస్ శానిటైజర్. చాలా డేంజర్. అందుకనే నేను ఈ విషయం ఇక్కడ ఇంత గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకి అసలు అందుబాటులో శానిటైజర్ అన్నది ఉండకూడదు. Yeah. ఇప్పుడు చాలా చాలా ఇన్ఫెంట్ స్టేజ్లో కూడా మీరు ఇందాక చెప్పిన MIST అన్నది రావచ్చా? వస్తే దాన్ని ఎలా చూసుకోవాలి, ఎవరు చూసుకోవాలి? చంటి పిల్లలకి కోవిడ్ రావచ్చు, MISC రావచ్చు. అండ్ అండ్ మిగతా పిల్లల లాగే వాళ్ళకి సేమ్ సిమ్టమ్స్. చంటి పిల్లలు ఏంటంటే ఒక్కోసారి జ్వరం రాకపోవచ్చు, జస్ట్ డల్గా పాలు తాగకుండా అలాగనే ఉండొచ్చు. అలా ఉన్న వెంటనే సంప్రదించాలి. ఎందుకంటే చంటి పిల్లలు మనకు టైం ఇవ్వరు, తొందరగా ఇదైపోతుంది, జబ్బు విపరీతం అయిపోతుంది అన్నమాట. సో వెంటనే సంప్రదించాలి. సో చంటి పిల్లలకి కోవిడ్ వచ్చిందనుకోండి, ఇప్పుడు తల్లి చూసుకోవాలి, ఓకే, బట్ తల్లి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కుదిరినంత. MISC వచ్చినా ఆబ్వియస్లీ తల్లి చూసుకోవాలి. ఇక్కడ తల్లికి కోవిడ్ వచ్చిందనుకోండి, బిడ్డను తల్లి చూసుకుంటుంది. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఈ MISC అనేది తల్లికి కోవిడ్ వచ్చిందనుకోండి డెలివరీకి ముందు, అప్పుడు అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు కూడా MISC రావచ్చు. ఇక్కడ నేను ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలాసార్లు తల్లిదండ్రులు వాళ్ళకి కోవిడ్ వచ్చిందనుకోండి పిల్లల్ని అమ్మమ్మ తాతల ఇంటికి పంపించేస్తున్నారు కంగారు పడిపోయి. అక్కడ ఏమవుతుంది, ఈ బిడ్డలకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, కరోనా సోకు ఉంటుంది, వాళ్ళకి ఇస్తారు. ఆ తప్పు మట్టుకు చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి సీరియస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో మీరే చూసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. బిడ్డకు కరోనా వస్తే దాన్ని బట్టి మీరు చూసుకోండి, ఓకే. అంతేకాని అమ్మమ్మ తాతల దగ్గర వేరే జబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి పంపొద్దు. ఇప్పుడు DPT, పోలియో, MMR ఇలాంటి టీకాలు ఉన్నాయి కదండి, అవి ఈ టైంలో వేయించచ్చా? లేదంటే కరోనా జనరల్గా కరోనా వచ్చిన వాళ్ళకైతే కరోనా తగ్గిన తర్వాత ఎన్నేళ్ళకి వేయించాలి ఏంటి? ఈ DPT, MMR టీకాలు చాలా ముఖ్యమైన టీకాలు, ఓకే. కాబట్టి షెడ్యూల్ ప్రకారం మనం వేయించుకుంటేనే మంచిది. కరోనా వచ్చి తగ్గాక ఒక 2 వారాలు ఆగి ఈజీగా మనం మామూలు టీకాలు వేయించుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ టీకాలు వేయించుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా మీరు కరోనా జాగ్రత్తలు పాటిస్తా, గుంపుగా లేకుండా కొంచెం బిడ్డను ఎత్తుకుని దూరంగా కూర్చోవటము, ఈ జాగ్రత్తలు తీసుకుంటా టీకాలు మట్టుకు మానకుండా వేయించుకుంటేనే మంచిది. ఇప్పుడు అందరం మేము కూడా స్టార్ట్ చేసాం ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ అన్నది. సో రెగ్యులర్గా ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళి వచ్చినా సరే వేర్ చెకింగ్ అనమాట రెగ్యులర్గా. అది హౌ ఇంపార్టెంట్ ఈజ్ దట్? ఆక్సిజన్ లెవెల్ తప్పనిసరిగా చూడాలి. ఇప్పుడు మన దగ్గర ఉండే పల్స్ ఆక్సిమీటర్లు ఎక్కువ ఇలాంటివి మనకి, ఇవి పెద్దాళ్ళ ఏళ్ళకు బాగా పట్టేవి, మీ దగ్గర ఉన్నాయి అన్నీ, ఓకే. సో ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకునే ముందు మన చేతులు వెచ్చగా ఉండాలి, ఇక్కడ పౌడర్లు ఇలాంటివి ఏమి ఉండకూడదు, ఫిక్స్ అవ్వాలి నీట్గా. అయ్యాక ఇక్కడ వేవ్ ఫామ్స్ చూసారా అలల్లాగా వస్తున్నాయి, అవి నీట్గా స్టడీగా వచ్చాక అప్పుడు మనం దాన్ని రీడింగ్ తీసుకోవాలి. PR అని ఉన్నది ఏంటంటే మన పల్స్ రేట్, ఇదేమో ఆక్సిజన్ SpO2 అని ఉంటుంది. ఇలా వస్తేనే ఇది కరెక్ట్, ఓకే. సో ఇది ఏలుకు సరిగ్గా పట్టలేదనుకోండి తప్పు చూపిస్తుంది, తక్కువ చూపిస్తుంది. బిడ్డ బాగానే ఉంటాడు, ఆక్సిజన్ 70 అని ఎమర్జెన్సీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చిన్నపిల్లల బికాజ్ వేలు సరిగ్గా ఫిట్ అవ్వదు కాబట్టి మన ఊరికి అలా పెట్టేసి చూసి అవి తక్కువ అయిపోయింది అనుకుంటాం. సో ఫిట్ అయితే అలలు నీట్గా నేను చెప్పినట్టు వస్తే అప్పుడు ఆ వాల్యూకి మనం ఇది కరెక్ట్ అని అనుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఉంటే చూడండి, కానీ నేను చెప్పినట్టు కరెక్ట్గా చూడండి. ముఖ్యం ఏంటంటే బిడ్డ డల్లున్నా చేతులు పెదాలు ఇవన్నీ పింక్ ఉండాలి. పింక్ లేకుండా పేలగా లేదా బూడిద రంగులో లేదా నీలంగా ఉన్నా, అలా ఆయాసంగా ఉన్నా, అలా గాలి పీల్చుకోవటం కష్టపడుతున్నా, డల్ ఉన్నా హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఇంకా ఆక్సిజన్ కాదు, వెళ్ళిపోండి. ఆ సైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పల్స్ ఆక్సిమీటర్తో పని లేదు. ఉంటే చూడండి కానీ కరెక్ట్గా చూడండి, లేకపోతే వద్దు, అంతే.
ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళకి ఇచ్చే మెడికేషన్ అయినా పిల్లలకు కూడా కరోనా వస్తే లేదంటే వాళ్ళకి ఏ మందులు ఇవ్వాలి? వేరే వేరే ఏదైనా ప్రాబ్లమ్తో వేరే మందులు తీసుకుంటే అవి కంటిన్యూ చేయొచ్చా పిల్లలకి? ఇప్పుడు మందుల విషయంకి వచ్చే ముందు ఒక్కసారి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి, ఆక్సిజన్ కూడా 95 లోపు ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. 90 లోపు ఉంటే అది ప్రమాదం కింద, అంతే. 90 లోపు ఉంటే ప్రమాదం కింద లెక్క. ఇప్పుడు వచ్చేసరికి ఈ మందుల విషయం, ఎజిత్రోమైసిన్, ఫ్యావిపిరావిర్, ఫ్యాబిఫ్లూ, డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్, స్టిరాయిడ్స్, ఎవరు పడితే వాళ్ళు ఇదిగో మా అబ్బాయికి ఇది ఇచ్చామని చీటీల్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుని కూడా ఇచ్చేసుకున్నారు కొన్ని రోజులు. ఇప్పుడు తగ్గింది చెప్పాలంటే. ఓకే, పిల్లలకి ఇందులో ఏవి పనిచేయవు, పిల్లలకి ఏవి కరోనాని చంపవు. కాబట్టి 198 మందికి కరోనా వస్తే జస్ట్ జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరోచనాలతో కోలుకుంటారు. వాళ్ళు ఇవ్వాల్సిందల్లా ప్రథమ చికిత్స అంతే. ఓకే, ఎంతమంది ప్రతి ఒక్కళ్ళు ఎజిత్రోమైసిన్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల లాభం లేదు, నష్టమే. ఇప్పుడు వాంతులు, విరోచనాలు మొదలైనవి అనుకోండి, మళ్ళీ అదొక డౌట్ మనకి. స్టిరాయిడ్లు అనవసరంగా ఇచ్చేయమనుకోండి, అది చాలా పెద్ద సమస్య. చాలా రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. మీరు చూసారు పెద్దాళ్ళు, ఫంగస్ అని, నల్ల ఫంగస్. అండ్ వీళ్ళకి ఫ్యూచర్ పిల్లలకి పర్టికులర్గా పెరిగే వయసులో స్టెరాయిడ్స్ లాంటివి అనేది ఐ థింక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా కాలం వరకు ఉంటాయి. కొన్ని ఉన్నాయి. ఇది ఇప్పుడు 2 సైడ్లు పదునున్న కత్తి లాంటివి స్టెరాయిడ్స్. కరెక్ట్గా వాడితే కరెక్ట్ టైంకి మంచి, అవసరం లేకుండా వాడితే చాలా బ్యాడ్. సో అది జాగ్రత్తగా మనం డాక్టర్ అడ్వైస్ బట్టి వాడాలి. ఫస్ట్ 2 మందులు ఏమున్నాయి, 2వ వారంలో ఒకవేళ జబ్బు ముదిరితే ఒక్కోసారి స్టెరాయిడ్లు అవసరం పడవచ్చు. MISC లాగా వస్తే IV ఇమ్యునోగ్లోబులిన్ అవసరం పడవచ్చు. గుండె ఏమన్నా ఎఫెక్ట్ అయినా, రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుంటున్న ఆస్పిరిన్, హెపరిన్ ఇలాంటివి ఇస్తాము. అంటే కరోనా వల్ల వచ్చే పరిణామాలకు మన దగ్గర వైద్యం ఉంది, కానీ కరోనా చంపటానికి పిల్లల విషయంలో లేదు. సో అనవసరంగా మీరు ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు చూసి మందులు ఇవ్వకూడదు. నష్టం ఎక్కువ, లాభం ఉండదు. 2 నెలల తరబడి జింకు, విటమిన్ సి, విటమిన్ డి అది కూడా మంచిది కాదు. ఎక్కువ నెలల తరబడి విటమిన్ సి ఇచ్చినా అది యూరిన్లో వెళ్ళిపోతుంది మోస్ట్లీ. అయినా కొంతమందికి కిడ్నీ స్టోన్స్ రావచ్చు, రాళ్ళు కిడ్నీల్లో. ఇదే విధంగా ఈవెన్ జింక్ కూడా మనం నెలల తరబడి ఇవ్వకూడదు. దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. విటమిన్ డి తెలియక పెద్ద డోసులు ఇస్తే కిడ్నీలు దెబ్బతినొచ్చు, తలలో ప్రెషర్ పెరగవచ్చు. అంటే మంచి అని ఎవరైనా చెప్తే చాలా మనం చాలా ఇమీడియట్గా ఎక్కువ ఇచ్చేస్తా ఉంటాం. అది ఎంత కరెక్ట్గా ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఎన్ని రోజులు ఇవ్వాలి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇమ్యూనో బూస్టర్లు, అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు, అది కూడా ఇచ్చేసి నాటు మందులు ఇచ్చేసి చాలా పాపం ఇదిలో ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏంటి, ఏదో ఒక ఆశ, ఈ మందు పనిచేస్తాను కానీ వాళ్ళకి, కానీ వాళ్ళ న్యాచురల్ ఇమ్యూనిటీ ఒకటి దెబ్బతింటుంది కదా. ఈ మందు ఇస్తే రాదంట అని అనుకుంటారు. లేదు, మంచి ఆహారం, కాయగూరలు, పండ్లు ఉన్న ఆహారం మంచిగా ఇవ్వండి. టీకాలు తీసుకోండి, టైంకి టీకాలు పిల్లలకి ఇవ్వండి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోండి. ఇదే మీ ఇమ్యూనో బూస్టర్, వేరే ఏమొద్దు. థ్యాంక్ యూ. అంటే ఐ థింక్ మనం అన్ని ఆల్మోస్ట్ ప్రాపర్ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తాం. సో ఒకవేళ మీరు ఒకసారి బ్రీఫ్గా అందరి కోసం ఇఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేయాల్సి వస్తే వాట్ విల్ యూ టెల్ ఎవ్రీవన్? ఆందోళన వద్దు, అవగాహన పెంచుకోండి, సిద్ధంగా ఉండండి, టీకాలు వేయించుకోండి, కోవిడ్ జాగ్రత్తలు పాటించండి, ముఖ్యంగా సామాజిక బాధ్యతతో మెలగండి. Super. Thank you so much, doctor. I think we covered everything and I'm so happy we were able to do this and you థాట్ అబౌట్ దిస్. అండ్ నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడే నాకు అనిపించింది ఎంత ఇంపార్టెంట్ ఇది. చాలామందికి ఇప్పుడు మీరు అన్నట్టు వెబ్సైట్సే కాదు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇంగ్లీష్లో అట్లా ఇట్లా ఉంటుంది, కానీ ఒక తెలుగులో మనకి కావాల్సిన, మనకి ఏ పిల్లలకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే ఒక ఇంటర్వ్యూ చూస్తే ఒక క్లారిటీ వచ్చేయాలి పేరెంట్స్కి, బేసిక్గా ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని. ఐ హోప్ దట్
ఈ వీడియో చూసిన చాలామంది పేరెంట్స్కి వాళ్ళ జనరల్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఓకే నాకు ఇప్పుడు సినారియో ఏంటి అర్థమైంది, ఐ క్యాన్ బీ ఎట్ పీస్ అని అనుకుంటారని ఐఎమ్ హోపింగ్. అండ్ ఐ ఆల్సో హోప్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన పేరెంట్, వాళ్ళ ఫ్రెండ్స్లో అందరిలో వాళ్ళకి తెలిసిన ఏ పేరెంట్కైనా సరే ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళందరూ కూడా మీరు చెప్పిందంతా విని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఐ రియలీ హోప్ దట్ హ్యాపెన్స్. నాని, వెన్ ఐ కాల్డ్ యూ, నేను జస్ట్ నాని 1 minute మీరు ఏదన్నా మాట్లాడండి, అప్పుడు ఎక్కువ మంది చూస్తారు అని చెప్పాను. యూ సైడ్ నో డాక్టర్, మనం ఇంటర్వ్యూ చేద్దామని. అండ్ నేను ఒక చిన్న పిల్లలాగా ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఐ కుడ్ రీచ్ దిస్ టు సో మెనీ పీపుల్, అంటే తెలుగులో చేరాలి, మా నాళ్ళందరికీ చేరాలి అని. సో మీరు యాక్చువల్గా నాకు అవకాశం ఇచ్చారు. అంటే నేను అలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు నాకు తెలుసు అంజులాగే మీకు కొన్ని వందల మంది పేరెంట్స్ యువర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. అండ్ ఐ నో వాళ్ళందరూ మిమ్మల్ని ఎంత నమ్ముతారు, ఎంత ఒక కంఫర్టబుల్. ఇప్పుడు అంజు అసలు మీ గురించి మాట్లాడిన ప్రతిసారి అంటే ఎంత అదృష్టం, అంటే ఏదైనా సరే ఒక చిన్న డౌట్ ఉన్న వెంటనే మీకు ఫోన్ చేసి మీకు దానికి సంబంధించిన ఒక క్లారిటీ, ఆ మాట అన్న ప్రతిసారి మన ఎంత లక్కీ అన్న పాయింట్ కంటే కూడా నాకు ఎప్పుడు ఒక కంటిన్యూస్ థాట్ ఏంటంటే, విష్ ఎవ్రీబడి హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ, బట్ దట్ వోంట్ హ్యాపెన్, ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. సో ఈరోజు ఐ థింక్ ఇప్పుడు ఈ హండ్రెడ్స్ ఆఫ్ పేరెంట్స్ని మీరు డైరెక్ట్గా రీచ్ అవుతున్నారు. ఐ హోప్ దట్ యూ విల్ రీచ్ అవుట్ టు ల్యాక్స్ ఆఫ్ పేరెంట్స్ త్రూ దిస్ వీడియో. And I hope it will make it easier for them to understand what's happening around. And yeah, వాళ్ళందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. ఒక్క చిన్నది, లేటెస్ట్దే చదవండి ఇన్ఫర్మేషన్. ఈ వెబ్సైట్లో కూడా 2025 కాకుండా ఎప్పుడు చదువుకున్నా, అండ్ రోజుకి మారుతున్నాయి కాబట్టి సిచ్యువేషన్స్ కాబట్టి మారుతుంది కాబట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. చదువుకోవాలి, అదొక్కటి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దట్.